Hi guys, welcome back to Filmy Stack in new episode of Filmy Updates. అల్లు అర్జున్ 22తో పాటు 23 అప్డేట్ కూడా వచ్చింది. లైట్ అప్ మాత్రం అదిరిపోయింది. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారికి జపాన్ నుంచి ఒక గౌరవమైన బిరుదు వచ్చింది. దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. నిన్నే స్పిరిట్ గురించి రిలీజ్ డేట్ అప్డేట్ కూడా వచ్చింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంకా చాలా ఉన్నాయి. వీటితో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్, ఇంకా నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజెస్ ఏం లేవు. సరే, మిగిలిన వాటి గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. వీడియోని లైక్ కూడా చేసి చూడండి. లైక్ చేస్తే కొంచెం రీచ్ పెరుగుతుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మన శివాజీ గారు, నవదీప్, బిందు మాధవి, నందు, ఇలా ఇంకొంతమంది ఫేమస్ యాక్టర్స్ నటించిన దండోరా అమెజాన్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్లో చేసిన గుర్రం పాపిరెడ్డి జీ5 అవైలబుల్గా ఉంది. ఇది నేను నిన్న జీ5లోనే చూశాను. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగైనట్టు అనిపించింది. టైం పాస్ అయితే అవుతుంది. నెక్స్ట్ జగపతి బాబు గారు, సుహాసిని గారు, ఇంకా కొంతమంది సీనియర్ యాక్టర్స్ యాక్ట్ చేసిన డివోషనల్ మూవీ అనంత హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. దీంతో పాటు ఇట్లు మీ వెధవ ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. సంక్రాంతి మూవీస్ అన్నీ చూసేస్తే ఇంట్లో ఏ మూవీస్ చూడాలో తెలియకపోతే ఇవి ఓటీటీలో ఉన్నాయి, ఇవి ట్రై చేయండి. ఇప్పుడు టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది హీరోల దగ్గరికి వెళ్ళి, అంటే నితిన్ అన్న, ఇంకా నాని దగ్గరికి వెళ్ళి, లాస్ట్గా మన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వచ్చిన మూవీ ఎల్లమ్మ టీజర్ రిలీజ్ అయింది. డైరెక్టెడ్ బై వేణు, మన బలగం తీసిన డైరెక్టర్. ఈ టీజర్ నాకు చూడడానికి కొంచెం దేవరా టైప్లో అనిపించింది. నెక్స్ట్ శోభిత లీడ్ రోల్లో చేస్తున్న చీకటిలో టీజర్ కూడా రిలీజ్ అయింది. అది డైరెక్ట్ అమెజాన్లో రిలీజ్ అవుతుంది. టీజర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. పాడ్కాస్ట్ రిలేటెడ్ సైకో థ్రిల్లర్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న నేను రెడీ టీజర్ కూడా రిలీజ్ అయింది. అది సమ్మర్కి రిలీజ్ అవుతుందంట. ప్రీవియస్గా నేను, లోకల్, ఇలాంటి మూవీస్ అన్ని తీశారు. ఫన్ మూవీస్ తీస్తారు. నెక్స్ట్ ధనుష్ యాక్ట్ చేస్తున్న కారా మూవీ టీజర్ కూడా రిలీజ్ అయింది. తెలుగులో నాకు కనపడలేదు, మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. వరుణ్ తేజ్ది నెక్స్ట్ మూవీ టైటిల్ వీడియో 19th రిలీజ్ అవుతుందంట. దాని అప్డేట్ వీడియో నిన్న రిలీజ్ చేశారు. దాని గురించి రిలీజ్ అయ్యాక తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈ రోజే గుణశేఖర్ గారి యుఫోరియా ట్రైలర్ రిలీజ్ అయింది. తన స్టైల్లో కాకుండా కొంచెం కొత్త జోనర్ పిక్ చేసుకున్నారు. మరి అది ఎలా ఉంటుందో నెక్స్ట్ ఫెబ్లో రిలీజ్ అవుతుందంట. నెక్స్ట్ ఇది టీజర్స్లో పెట్టచ్చో లేదో తెలియదు, కాకపోతే మనకి వీడియో అప్డేట్ ఇచ్చారు కాబట్టి దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. అల్లు అర్జున్ 23 అప్డేట్ ఆల్రెడీ వచ్చింది. 22 అప్డేట్ వీడియో రిలీజ్ అయింది, కానీ దాని నుంచి ఇంకా కొత్త అప్డేట్స్ ఏం రాలేదు. కాకపోతే అప్పుడే నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ 23 అప్డేట్ కూడా వచ్చేసింది. డైరెక్టెడ్ బై లోకేష్ కనగరాజు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. అల్లు అర్జున్ షూటింగ్ ఈ 2026లోనే స్టార్ట్ అవుతుందంట. అంటే నాకు తెలిసి అల్లు అర్జున్ 22ది ఈ ఇయర్ మిడ్లోనే ఎప్పుడైనా తన పార్ట్ అయిపోవచ్చు. తర్వాత ఇంకా విఎఫ్ఎక్స్ వీటిలో బిజీగా ఉన్నప్పుడు ఈ మూవీ స్టార్ట్ అవ్వచ్చు. అన్నీ కుదిరితే నెక్స్ట్ ఇయర్లోనే 2 మూవీస్ రిలీజ్ అవ్వచ్చు. తన లైనప్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇద్దరు తమిళ డైరెక్టర్సే ఉన్నారు. అంతే ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. అమర్దీప్ చౌదరి యాక్ట్ చేస్తున్న సుమతి శతకం నుంచి ఎక్కడే సాంగ్ రిలీజ్ అయింది. అది Feb 6 రిలీజ్ అవుతుందంట మూవీ. దాంతోపాటు సీతాపయనం నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది, బసవన్న. ఈ మూవీ డైరెక్టర్ అర్జున్ సర్జా గారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే మొత్తం తనే చేస్తున్నాడు. తన కూతురు లీడ్ రోల్లో చేస్తుంది. నెక్స్ట్ సాంప్రదాయని సుప్పిని సుధపోసని మూవీ నుంచి సాంగ్ ప్రోమో మాత్రమే రిలీజ్ అయింది. బండ్ల గణేష్ గారు దాంట్లో డాన్స్ అదంతా చేస్తున్నారు. కమింగ్ సూన్ అని ఉంది, ఇంకా ఎప్పుడు వస్తుందో తెలీదు. అంతే ఈ వారం రిలీజ్ అయిన సాంగ్స్. ఈ వారం థియేటర్లో రిలీజెస్ ఏమీ లేవు. సో ఇంకా డైరెక్ట్గా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్కి వెళ్ళిపోదాం. నిన్న సందీప్ రెడ్డి వంగ గారు మళ్ళీ ఇంకొక అప్డేట్ ఇచ్చారు. రిలీజ్ డేట్ ఇచ్చారు. స్పిరిట్ మూవీది March 5th 2027 రిలీజ్ అవుతుందంట. 2027 మంచి పెద్ద సినిమాలే ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం అయితే March 5th రిలీజ్ అవుతుంది. April 9th వారణాసి రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. అల్లు అర్జున్ 2 సినిమాలు ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న పెద్ద మూవీస్ అయితే ఇవి 2027లో. దీంతోపాటు శర్వా 38 భోగి మూవీ నుంచి కూడా ఒక లుక్ రిలీజ్ చేశారు. కొంచెం వైల్డ్గా ఉంది. దాంతోపాటు పూరి జగన్నాథ్ అండ్ విజయ్ సేతుపతి మూవీ ఎప్పటి నుంచో టీజర్ రిలీజ్ అవ్వాల్సింది, కొన్ని కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయింది. దాని టైటిల్ రిలీజ్ చేశారు. స్లమ్ డాగ్ 33 టెంపుల్ స్ట్రీట్ అని ఉంది.
కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. కత్తి ఉంది, దానికి పెద్ద కత్తి, దానికి బ్లడ్ ఉంది, మొత్తం మనీ మొత్తం ఉంది. టెంపుల్ రాబరీ ఏమో అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ మన సీసీఎల్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నిన్న నుంచి స్టార్ట్ అయింది. నిన్న అండ్ ఈరోజు కూడా మన తెలుగు వారియర్స్ మ్యాచెస్ ఉన్నాయి. నిన్న మ్యాచ్ ఓడిపోయారు, మరి ఈరోజు అన్న గెలుస్తారా లేదా చూడాలి. నెక్స్ట్ ఏఎంబి బెంగళూరు స్టార్ట్ అయింది, అది కూడా నిన్న నుంచే స్టార్ట్ అయింది. మొత్తం 9 స్క్రీన్స్ ఉన్నాయంట, చాలా బాగున్నాయి స్క్రీన్స్ అయితే చూడడానికి. ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫస్ట్ డాల్బీ అట్మాస్ అంటున్నారు. హైదరాబాద్లో ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది అల్లు అర్జున్ గారిది, బెంగళూరులో అదొకటి ఉంది. విఐపి స్క్రీన్ అయితే చాలా బాగుంది, అది మీకు కుదిరితే అక్కడక్కడ ఫోటో డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిది జపాన్ నుంచి ఒక బిరుదు ఇచ్చారు, టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని ఒక బిరుదుతో సత్కరించారు. ఒక కటానా ప్రెజెంటేషన్ కూడా జరిగింది. అండ్ ఆయన మార్షల్ ఆర్ట్ జర్నీ మొత్తం ఒక వీడియోలో రిలీజ్ చేశారు, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఈ బిరుదు గోల్డెన్ డ్రాగన్ జపాన్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంది. అది కుదిరితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ విజయ్ తలపతి గారిది రీసెంట్గా తన టీవీకే పార్టీ సందర్భంగా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. దాంట్లో చాలా స్టాంపేడ్ జరిగి చాలా మంది చనిపోయారు. దాని గురించి 6 hours సిబిఐ ఇంటరాగేషన్ జరిగిందంట. ఇది కొంచెం కొత్త స్టైల్లో చేశారంట. ఒక 90 questions బుక్లెట్ ఇచ్చారంట. తన ఆన్సర్స్ అన్ని వాళ్ళు రికార్డ్ చేసుకొని ప్రతి క్వశ్చన్కి విజయ్ గారి చేత సైన్ చేయించుకున్నారంట. ఏమో మరి దీన్ని మరి నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. తన మూవీ కూడా ఇంకా రిలీజ్ డేట్ ఏం రాలేదు. సో ఇవి ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్. మీకు ఏ అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.